పెట్రోల్ బంకులల్లో 500,000 రూపాయల నోట్లు తీసుకొని పెట్రోల్ పోపించుకున్నాడు. ఈ రాత్రే లాస్ట్ అట. ఇవాళ తానంటే పోయి పోపించుకోరు మరి. సరే కానీ హెడ్లైన్స్ ఇద్దాం. ఎర్రవెల్లిలో తిరిగిన కేసీఆర్ సారు పెంచిండు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల జోరు. దొరికినాయి కోట్ల రూపాయల కొత్త నోట్లు. పబ్లిక్ ఏమో తప్పని పైసల పాట్లు. కామ్రేడ్లతోని కాటమరాయుడి మీటింగ్ కలిసి చేస్తారట ఖతర్నాక్ ఫైటింగ్. కారటు కష్టాలు చెప్పిన సత్తి తిరిగి తిరిగి దివాన్ అయిపోతున్నా నా బతుకులో మనువాడా. నువ్వేమో మంచిగా నీళ్ళ చేపలేక కూర్చో, నేనేమో ఒడిన వాట చేపలేక కొట్టుకుంటుంటా, అక్కడిక్కడ తిరుగుకుంటా. పల్లెని ఇడిచిపెట్టి కొందరు పట్టణంలో ఉంటారు. ఆడుండే భూమి జాగాలు ఇల్లు ఇడిపి అట్లనే ఉంచుకుంటారు. ఉంటే ఆ ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు. ఇక పండగలకో పబ్బాలకో మంచి చెడుకో ఊరుకోతే ఉండేందుకు ఆ ఇల్లును మంచిగా చదిరి పెడతారు. ఇంకా జర పైకమున్నోళ్ళు అయితే ఆ ఇల్లును కూలగొట్టి చెత్త పోసుకుంటారు. మరి బేస్మెంట్ ఎంత లేపిండ్రు? మేస్త్రీలు వాస్తు ప్రకారమే కడుతుండ్రా? ఇటుకేంది, ఉసుకేంది, రాయేంది, రప్పేంది అని అప్పుడప్పుడు పోయి చూసుకోవాలి కదా, లేకుంటే పనులు లాపర్వా చేస్తారు. మనం ఇట్లా ఒక్క ఇల్లును కట్టేందుకే ఇంత రిస్క్ తీసుకుంటే మరి ముఖ్యమంత్రి సారు 100 ఇండ్లు ఒక్క పారే కట్టిస్తుండు. ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు ఎట్లా నడుస్తున్నాయో అరుచుకుందామని ఎర్రవెల్లిపోయిండు సీఎం సారు. నడుచుకుంటా ఊరు మొత్తం కల తిరిగిండు. ఆకిట్ల నిలబడే ఆఫీసర్లకు ఆర్డర్ వేస్తుండు జల్దిన కథం కావాలి అని. కట్టిన ఇండ్లలో పోయి చూసిండు. ఊరిని సారే గుత్తపట్టిండు కాబట్టి జల్దిన పనులు చేపిస్తుండు. నరసన్నపేట పక్కకే ఉంటది. ఆడ ఇండ్లు కట్టుడు ఏడుదాకొచ్చిందో కూడా చూసిండు. 2 ఊర్లలో కలిసి 600లకు మీదనే ఇండ్లు కట్టిస్తుండు. రోడ్లు ఎంత ఎడల్పు ఉండాలి, బడేంది, గుడేంది, పంచాది బోర్డు, కమిటీ హాలు అన్ని బిల్డింగులు తయారైతున్నాయి. కట్టుడు జల్దినైపోతే ఒక మంచి ముహూర్తం చూసి పాలు వంగిచ్చి ఇండ్లల్లో కోతారట. మొదలైతే ఈ 2 ఊర్లలో అయినాక అటెంక అంతటా కట్టిస్తారటిగా. బబ్బా ఎవరిని మందలిచ్చినా ఒకటే మాట, పాత నోట్లు చెల్లయాయే, కొత్త నోట్లు ఇయ్యరాయే, మాకేంది కష్టాలు అని నెత్తులు పట్టుకుంటురు. 20-25 రోజులైనా నోట్ల తిప్పలు తప్పుతలేవు. పొద్దుగాల లేచి బ్యాంకు ముంగట లైన్ కట్టుడు, కౌంటర్ కాడుకోగానే పైసలు అయిపోయినాయని వాళ్ళు చెప్పుడు. పోని ఏటీఎంలో గుంజుదామంటే నో క్యాష్ బోర్డులు. దెబ్బ నోట్లు అచ్చువసి పబ్లిక్ ఇస్తే ఏమాయే ఇంత తిప్పలు అవుతుంటే అని చాలా మంది అనుకుంటారు కదా. కానీ ఏమైందంటే ఎవరు కొత్త నోట్లు దొరుకుతలేవు అన్నది ఒట్టిగానే బ్యాంకులను బదనం చేస్తారు. బొచ్చడి పైకం వస్తుంది మార్కెట్లకు. తెచ్చుకునే తెలివి లేక మీరు రోడ్ల మీద నిలబడ్డారు. చెప్తుంటే ఎందుకు అట్లా కరం అవుతుండ్రు? ఏం నమ్ముతలేరా? ఇగో ఇది చూడుండ్రి, పరుపు మీద కడక్ నోట్లు ఎంతనో తెలిసినా 4,70,00,000 అంటే 235 కట్టలు. అన్ని 2,000 నోట్లే. పక్కకున్నాయి 100 నోట్ల కట్టలు. ఇంత ఈడ్నే దాచినాక ఇక మనకేడ చిల్లర దొరుకుతుంది? 7 కిలోల బంగారం కూడా పట్టుకుండ్రు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల కొత్త నోట్ల ఆశన వచ్చి బెంగళూరులో దొరికించుకుండ్రు. ఇక ఈ పైకమంతా కర్ణాటక సీఎం సిద్దిరాములు సార్కు కావాల్సిన వాళ్ళ తన దొరికిందని చెప్తుండ్రు. ఇక మన హైదరాబాద్లో ఏమన్నా తక్కువనా? నారాయణగూడ పోలీసు వాళ్ళు ఎన్ని కట్టలు దొరికించుకున్నారో చూడుండ్రి. ఇగో ఇవన్నీ 2,000 నోట్లే. రాత్రి రోడ్ల మీద బండ్లు చెకింగ్ చేస్తుంటే ఒక గ్యాంగ్ తాన దొరికినాయి. ఇందులో వచ్చి న్యూ కరెన్సీ వచ్చి 90,78,000 న్యూ కరెన్సీ ఉంది. 90 లక్షల కొత్త నోట్లట. 100కి 15 కమిషన్ లెక్క మార్చుకుంటుండ్రట. మీకే తెలివుందా? మాకు లేదా అని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఒక బంగ్లాల 19 లక్షల కొత్త నోట్లు దాచిపెట్టిండ్రు ఇంకో గ్యాంగు. ఇక కొత్త నోట్లు దాచిపెట్టుడు అల్కట్ పని. ఇప్పుడు 50 నోట్లకే లచ్చాయే. కోట్ల రూపాయలు కూడా ఈజీగా దాచుకోవచ్చు అన్నట్టు. ఆడ ఈడనే ఏం లేదు, దేశం మొత్తం గిట్లనే పాడైంది. ఇక వీళ్ళ తెలివికే మొక్కాల పోండ్రి. ఓ దిక్కు పబ్లిక్ అంతా 2,000 కోసం పని పాటిడిచిపెట్టి గోసంతా లైన్లు కట్టిండ్రు. ఫైటింగ్లు, పోలీసుల తోముడు. ఆరానికి 24,000. బిడ్డ పెండ్లికి కూడా 2.5 లక్షల కంటే ఎక్కువనే ఇస్తలేరు. మరి వీళ్ళ కొత్త నోట్ల కోట్ల రూపాయలు ఏడికెళ్ళి వచ్చినట్టు? ఎవరెవరు చేయగలిస్తే ఇంత పైకం రావాలా చెప్పుండ్రి. బ్లాక్ మనీ బయటికి తీస్తామని పబ్లిక్ని అంతా బజార్లో నిలబెట్టి కొత్త నోట్లను బ్లాక్ చేసినట్టు అనిపిస్తలే? చాలా మందికి పొద్దుగాలనే క్యాలెండర్ని మర్రేసుడు అలవాటు. రాశి ఫలాలు, అమాస పున్నాలు, తిథులు, నక్షత్రాలు చూసేటోళ్ళు కొందరైతే ఆడోళ్లకు ముగ్గుల క్యాలెండర్ అంటే మస్తు కాయ చేస్తారు కదా. హీరోలు, హీరోయిన్లు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, గుళ్ళు, దేవుళ్ళు, చెట్లు, పుట్టల క్యాలెండర్లు కామనే. ఈ నడుమ వంటలు ఎట్లా ఉండాలో నేర్పించేటివి కూడా వచ్చినాయిలో.
క్యాలెండర్ అనగానే కొంతమందికి మందు మల్లయ్య తాతనే యాదకొస్తాడు. క్యాలెండర్ల కోసమే మస్తు పైకం ఖర్చు పెట్టేటోడు. మరి ఈ తాపకు కింగ్ ఫిషర్ క్యాలెండర్ వస్తుందో రాదో కానీ ఈసారి ఫ్యాన్స్ అయితే సూపర్గా తీసిండ్రు. మోడీ పతంగులు పటాకులు లెక్కనే క్యాలెండర్లు వచ్చినాయి. జనవరిలో కొత్త సంవత్సరం ఎట్లుంటుందో చూస్తాడు. ఫిబ్రవరిలో స్వచ్ఛ భారత్ యాద్ చేస్తాడు. మార్చి నెలల బుజ్జమ్మలను బతికియాలే చదివిపియాలే. ఏప్రిల్లో జవాన్ లెక్క కనబడతాడు. ఇక మే నెలల అమ్మను మంచిగా చూసుకోవాలి అని చెప్తాడు. జూన్లో యోగాకు యోగం పట్టిస్తాడు. జూలైలో బయట దేశాలు చూసేస్తాడు. 15 ఆగస్టుకు ప్రసంగం, సెప్టెంబర్లో మెట్రో రైళ్ల ప్రయాణం, అక్టోబర్లో ఒంటరిగా ఆలోచన చేస్తాడు. నవంబర్లో కళాకారుడే ఖుషి చేస్తాడు. డిసెంబర్లో జ్యూస్ తాగుతాడు. మరి అన్ని మంచిగానే చేసిండ్రు కానీ చాయ్ పే చర్చ అస్సలే మర్చిపోయిండ్రు. మోడీ సార్ భక్తులు తయారు చేసినట్టున్నారు ఈ నమో నరేంద్ర క్యాలెండర్ని. ఇంట్లో గోడకి వేసుకుంటారంటే పొద్దుగాల కళ్ళు తెరవంగానే మోడీ సారే దర్శనం అవుతాడు. మా అమ్మ దగ్గర ఒక పుస్తెల తాడు, చెవులకు కమ్మలు ఉంటాయి, ఇంకో 4 తులాల గొలుసేముంది. మా ఆయన కథతుల ఉంగరం ఉంది. నాకేమో ఈ కమ్మలు బుట్టాలు, ఈ ముక్కు పుడక, ఈ ఉంగరం. ఇవి కాకుండా మా ఇంట్లో ఒక 10 తులాలు ఎండి ఉంటే ఉండొచ్చేమో. ఇంత తక్కువన్నది కాబట్టి నాకైతే ఏం భయం లేదు, బంగారం ఉంటుందో పోతుందో అని. కానీ కిలోలు కొనేసిన వాళ్ళకే జర్రంత కష్టం. పుకార్ల పుణ్యమా అని బంగారం బరువు తక్కువైందంటే తులం తక్కువ జోక్తారేమో అనుకునేరు. ధరలు మన దారికి వస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా 30,000కు మీదున్న బంగారం ఇప్పుడు 28,000 పడ్డది. తగ్గకుంటే ఏం చేస్తాయి మరి? ఇన్నొద్దులంటే పెళ్లిల సీజను 20 తులాలు 30 తులాలు ఉన్నోళ్ళు 1/2 కిలో దాకా ఉనవదురు. పెళ్లికి వచ్చిన వాళ్ళు పిల్లగాని మొఖాల కంటే పెయి మీద ఎంత బంగారం ఉన్నదనే చూస్తోళ్ళు. ఇప్పుడు తులం బేరం చేసేటోడు కూడా లేడు. బిడ్డ పెళ్లికి 2.5 లక్షలు ఇస్తే ఇక అందులోకెళ్ళి బంగారం ఏం కొంటారు? లగ్గం ఎట్లా చేస్తారు? తులమో మాసమో పెట్టి పుస్తెళ్తాడు. పిల్లగానికి కాళ్ళు గడిగే బటువుతోని కథ నడిపిస్తుండ్రు. నోట్ల తిప్పలు ఇట్లుండగానే నిన్ని అలా పుకార్లు కూడా ఉట్టే. ఎక్కువ తక్కువ ఉంటే పన్నులేస్తారని. ఆల్రెడీ ఇళ్ళల్లో అంతో ఇంతో ఉండే కొత్తగా కొంటే లెక్కలు అడుగుతారు. ఎక్కువ ఉంటే ఏం చేస్తారో అని భయం. ఇట్లా కొంత బంగారం మీద మనసు చంపుకున్నారట అమ్మలక్కలు. కానీ నోట్లు రద్దు చేసిన తెల్లారి మర్నాడు ఎట్లుండే, ఒక్కొక్కళ్ళు 50,000 తులం లెక్క అమ్మిండ్రట పాత నోట్లు తీసుకొని. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నజరేస్తుండ్రని తెలిసినాక గప్పుడు సాటు బేరాలు బంద్ చేసిండ్రు. మీరేమన్నా అనుండ్రులా, బంగారం రేట్లు దిగుడైతే మంచిదే. ఇప్పుడు మొగుల మీద వార్తలు చూద్దాం. ఇవాళ రాష్ట్రంలో వాతావరణం చల్లగా ఉంది. ఇంకా జరసేపు అయితే ఇంకింత చల్లగా ఉంటుంది. 2 చెద్దర్లు కప్పుకున్నా చలి ఆగది. 6ంటికి అలారం పెట్టినా లేవబుద్ధి కాదు. నీళ్ళు ఎచ్చబెట్టి గ్యాస్ మొద్దులు జల్దిన అయిపోతాయి. షాయి రోజుకు 4-5 మాటలకు గుట్కేస్తారు. బజ్జీలు మిర్చీలకు గిరాకీ పెరిగింది. షాపులకు వాస్లైన్ డబ్బాల లోడ్ దిగింది. మరిన్ని సద్ది వార్తలు చలి వార్తలు మా సతిగాడు అందిస్తాడు. గరం కోట్లు గొంగాళ్ళు నెత్తికి మఫ్లర్లు ఉన్నాయా మీ తానా? లేకుంటే జల్దిన కొనుక్కొచ్చుకోండి. పైసలు లేకుంటే పాత చీరలతోని బొంతలన్నా కుట్టుకోండి. మళ్ళా రేపు చలి ఇంకింత ఎక్కువ అవుతారంట. చలికాలంలో సూర్యుడు ఇంకా సంటి ఫీలగాడు అవుతున్నాడు. ఎండ పవర్ ఏం చూపిస్తూనే లేడు. ఆనకాలం ఎండాకాలం గురించి చక్కగా చెప్పని మొగులు మీరు ఆఫీసర్లు చలికాలం గురించి అయితే బరాబర్ చెప్తున్నారు. పాపం వాళ్ళకు కూడా చలి పెడుతున్నట్టున్నారు. పట్నంలోనన్నా జర నయము. ఊళ్ళకెళ్ళి దోస్తుగాళ్ళు ఫోన్ చేసి గద వణుకుకుంటా మాట్లాడుతున్నారు. చలిదావకు కాలు చేతులు అల్లుకపోతున్నాయంట. పొద్దుముక్తుండగానే ఇంత మంటేసుకోమంట అని చెప్పిన. ముసలోళ్ళు గొంగాళ్ళు కప్పుకొని బజ్జోన్రి. ఆదిలాబాద్ జిల్లాలో అడవులు ఎక్కువ ఉంటాయి కదా, సీతాం చలివెట్టి ఫార్ అయితలేరంతా. గట్లనే ఆంధ్రాల అరకులోయ చూస్తామంటాను పోయారు. ఇంత వణుకుడుకు చలిజరం పడుతుంది. లంబసింగిలు ఎట్లా వణుకుతుండ్రో చూడుండ్రి. మళ్ళా మనకే గిట్లుంటే మీరైతే తీన్మార ఆడతలు చూడంగానే దుప్పటి కప్పుకొని పండుకోండి, సరేనా? చలివార్త చదివి నాకు కూడా చలివెట్టి ఫాడ్ అవుతున్నది. అన్నా జర ముంగలీలో పడతానా నేను. ఇంట్లోకి ఏం సామాన్ లేవు ఏం లేవన్నా. దండం పెడతా తిరిగి కాళ్ళు గుంజుతున్నాయన్నా. 2 కారాట్లు తీసుకొచ్చిన. చూరన్నా అన్న నువ్వు బొట్టు పెట్టుకున్నావు, దేవుని కాడికి పోయినట్టు నువ్వు ముఖం చూస్తే మంచిగా కొడుతున్నారన్నా. జర నా కారాట్ తీసుకుపోయి పైసలు దేవన్నా. రోజు గుంజుతున్నా 2,000 కన్నా ఎక్కువ వస్తలేవన్నా. చూడన్నా నా కారాట్ తీసుకుపో జరా. ఆడికి పోయే వరకు భరోసా లేదు పైసలు. నా కారాట్ మీద కారాట్ మీద అయినా కానీ భరోసా లేదే. నా కారాటే భరోసా లేదు. నీ కారాట్కి ఏడొస్తుంది చెప్పు అన్న. చూడన్నా అన్న ఇంట్లో గాసం కూడా లేవన్నా. జర చూడన్నా నా కారాటే గీక్కరా. ఓ పోడా, ఈ కథలు చల్లగుండా నేను ఈయనకి ఏం చెప్తే ఏం చేస్తుండీడు. ఒరే సత్తి
అన్న ఈ కారట్లు పెట్టుకొని పైసలు ఇయ్యి అన్న. లేదన్నా నా దగ్గర 2-3 కార్డులు ఉన్నాయి, ఎడికెనియాలి చెప్పు. సెక్యూరిటీ నెంబర్ చెప్తానా నీకు? కరెక్టే నా, నేను ఎడికెనియాల నా డబ్బులు లేక ఏం లేక నేనే పరిశాన్ ఉన్నా. ఎడికెనియమంటా చెప్పు. నిజంగా లేవా అన్న? ఇవ్వన్నా 10 రూపాయలు ఉన్నాయన్నా. ఇగో 10 రూపాయలు నోటు ఉంది, ఏం చేయాలి చెప్పు. ఎరువరు నిలబడ్డావు? నేను 3 గంటలు అయిందా నిలబడి. 3 గంటలు అయింది. ఆకలి అయితే లేరా నీకు? అవుతుంది, ఏం చేయాలి చెప్పు. పైసలు వస్తే తిందామనేది చూస్తున్నా నేను. ఓ బిత్తిరోడా, నీ జీతం నా జీతం మొత్తం అందులోనే ఉన్నదిరా, కారెట్ ఆలకిస్తా అంటున్నావేంది? అరే ఆగుతావా నువ్వు? ఎప్పటికీ నీ లొల్లి ఉంటారు. జీతం పడంగానే ఊరుకొచ్చిన లైన్ నిలబడ్డ ఆయల దొరకలేవు, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చిన దొరుకుతానే లేవు. ఫోన్ అన్న ఫోన్. ఏం చేస్తాం మళ్ళా గిట్లా అయిపోయింది. డీజిల్ కూడా పోయారంట ఫోన్ ఇయ్యాలంటే పాత లోట్లకు. మరి గాలని బదులాడు ఎందుకు? నువ్వే లైన్లో నిలబడితే కాదా పొద్దుగాలనంగా పోయినావు. ఏం చేయాలి? పొద్దుగాలనే వచ్చి వాటక ఏటీఎం కార్డు పోతే నేను పోగానే మిషన్ కి కాగితం అతికేసిండ్రు అవుట్ ఆఫ్ సర్వీస్ అంట అని. ఏం చేయాలి? కుయ్యి 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 అంటున్నాను మిషన్లు ఎన్నిసార్లు పెట్టినా. ఏం చేయాలి? నాకు తెలుసురా, నువ్వు సోపతి గాలతో గప్పాలు కొట్టుకుంటా తిరిగి తిరిగి అంబటాలకు పోయినట్టున్నావు. ఇక ఏముంటాయా పైసలు? 2 కారాట్లు ఇచ్చి తోలినావు కానీ ఏ ఏటీఎంలో పైసలు వస్తున్నాయి చెప్పి తోలినావా నువ్వు? దొఫ చెవుల ముఖం దానవు నువ్వు తొలుతుతావు. ఏయ్ సిట్వేషన్ వేస్తే నీ భాషింగ్ అని చేస్తా బిడ్డ, ఏమనుకుంటున్నావు? ఈ కోపం మా అక్క మీద కారన్న, పైసల మీద పరిశాంతోని ఎవరినంటే ఎవరు వాడతారు, అందుకే మా అక్కన అంటున్నా. అదిగా సత్తి, పైసలు ప్రింటింగ్ చేసే మిషన్ లో పనిచేసేటోళ్ళు 3 షిఫ్టులు చేస్తుండ్రట, అయినా పైసలు చాలతలేవా? గూడాల మళ్ళా మా కొడుకులు కోడన్లు మనమలు మనమరాన్లు నెత్తికో ఏటీఎం తిరిగినోళ్ళు పైసలు దొరుకుతలేవు. ఇక నువ్వు వచ్చి ఇలా వాడితే దొరుకుతాయిదా? మరి ఎట్లరా నాయన, చేతిలో రూపాయి లేదు, మస్తు తిప్పలేటట్టున్నది మనకిగా. అక్క నాకు ఎరక ఎట్లయినా ఇంటి ఓనరు మనల్ని ఎలగొడతాడు. మనం బాసన్లన్నీ బయటనే వేసుకోవాలి. ఇక పాత లోట్లు అప్పుడే పంచాయతీ పెట్టుకున్నాడు, కొత్త లోట్లు ఇవ్వకపోతే కొట్లాటనే చేస్తాడు అక్క. ఏ ఊకోరా నాయన, ఈడికే బుగులు అవుతుందంటే ఇంకా బుగులు పట్టిస్తుండడు. నేను మాట్లాడతాయనే అట్లా చేయడు. బుగులు గారక్క, గోడలకు కాలి మొలలే కొట్టనీయలేడు. ఇప్పుడు కిరాయి కట్టకపోతే ఊకుంటాడా? బాసన్లు బయట ఎత్తేస్తాడు. ఏమోరా నాయన, మనం ఎన్ని కట్టాలి? పాల బిల్లు కట్టాలి, దుకాణం కాడ ఖాత ఎట్లా కట్టాలి? వీళ్ళందరూ ఊకుంటారా? ఏం ఖాతలో ఏమో అక్క. అక్క ఈ కారాట్లు అంట పెద్ద మార్కెట్లలో చెల్తాయంట కదా, కూరగాయలకు కూడా గీక్కొచ్చా అంట ఈ కారాట్లు చెల్తాయంట అంటున్నారు కదా అన్న. ఒరేయ్ పాలైన తన మిషన్ ఉంటుందారా? దినం ఖాతాలు ఇచ్చే సౌకర్యాన్ని కాకుండా వేరే మార్కెట్లో కొంటే రేపు మళ్ళీ మనకు ఉద్ధరిస్తాడు ఆయన. మీ దోస్తుకు చెప్పినవా అన్న? రమ్మన్నావా? లైన్ ఎక్కువైపోతుంది. తినేటివి ఏమన్నా తీసుకురమ్మని ఆకలి అవుతుందేమో. ఇంతకు ముందంటే అదలో బదలో ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. అకౌంట్లో జీతం ఉన్న 2000 ఇయ్యవట్టే దినం, ఎట్లిగా మరి? 2000 తెచ్చుకోనికనే ఇంత తిప్పలు అవుతున్నది. ఏడ దొరుకుతున్నాయంట అని ఒకనొకనికి అయితే కోట్ల రూపాయలు కొత్త లోట్లు దొరుకుతున్నాయంట. ఎట్లా దొరుకుతున్నాయో ఏమో అన్న కదా. కమిషన్లో దొరుకుతున్నాయంట. కమిషన్లో కూడా తెలియదు అన్న, బయట దొరుకుతున్నాయి. ఒట్టిచ్చేటోడు మనోడైతే బంతిలో ఏడా కూర్చున్నా తునకలు పడతాయిరా. ఇది కూడా అట్లనే ఉంది. మనకు బెంకులు ఎవ్వరు పరిచయం లేరా, అటెండర్ కూడా తెలియదు నాకు. ఎన్ని ఏటీఎంలు తిరగాలి, తిరిగి తిరిగి కాలు గుంజి ఫార్ అవుతున్నాయి. బెంక్ మేనేజర్ బిడ్డ ఉంటే చూడన్నా ఎవరన్నా లగ్గం కాలేరు, ఇంకా ఫోటో తీసుకురా. అప్పుడు అయితే ఇంట్లోకే వస్తాయి పైసలు. అరే నీకు పుణ్యం ఉంటుంది, నీకు దండం పెడతారా. నిన్న దొరకలే, ఇయ్యాల దొరకకపోతే మనకు మస్తు తిప్పలు అవుతుందిరా. ఎట్లనన్నా చేసి ఓపిక పెట్టి నిలబడి తీసుకొని రారా. ఏం చేస్తాం అక్క, మళ్ళా ఏడవైనా చిల్లరని అడుగుతున్నారు, ఏం కొనవైనా కూడా. ఇక మనకి ఎలిఫాయ కారం పచ్చి పులిసే దిక్కున్నట్టున్నారు అక్క. ఇంకెక్కడ నన్ను ఉండదేమో చూస్తా. ఇక్కడ లైన్ అంటే లైన్ ఉన్నది, అక్కడ దిక్కు పోయి చూస్తా. ఎర్రవెల్లిలో తిరిగిన కేసీఆర్ సారు పెంచిండు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల జోరు. దొరికినాయి కోట్ల రూపాయల కొత్త నోట్లు, పబ్లిక్ ఏమో తప్పని పైసల పాట్లు. కామ్రేడ్లతోని కాటమరాయుడి మీటింగ్, కలిసి చేస్తారట ఖతర్నాక్ ఫైటింగ్. కారట్ కష్టాలు చెప్పిన సత్తి తిరిగి తిరిగి దివాన్ అయిపోతున్నా నా బతుకులో మనవాడా. నువ్వేమో మంచిగా నీళ్ళ చేపలేక కూర్చో, నేనేమో ఒడిన వాట చేపలేక కొట్టుకుంటుంటా, అక్కడిక్కడ తిరుగుకుంటా. నేను వయస్తా మరి. నమస్తే.